ఇందులో యష్ తప్పేమి అనిపియట్లేదు మామ. ఎందుకంటే యష్షే సినిమా జూసిండడు. ఒకవేళ చూసింటే ఫస్ట్ హాఫ్‌లో ఎనక్కొచ్చేసేవాడు. హలో మామ నమస్తే, నమస్కారం, వణక్కం, వెల్కమ్ బ్యాక్ టు దినేష్ టాక్స్. సో టైటిల్ జూసే ఉంటారు. టాక్సిక్. పొద్దునుండి మామ రివ్యూస్ అన్నీ వస్తున్నాయి నెగెటివ్‌గా. సరే అంత నెగటివిటీ, అంత మిస్టేక్ ఏముందా అని జూసాం మేము వెళ్లి ఫస్ట్ డే ఫస్ట్ షోకి. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. సో ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం 'టాక్సిక్‌లో'. యష్ లుక్స్ సూపర్. బావుంది. నెక్స్ట్ ఆ అథెంటిసిటీ కనిపిస్తది. 1940స్‌లో, 50స్‌లో ఆ రిచ్‌నెస్ సెట్ ఈ 2 తప్ప నాకీ మూవీలో ఇంక పాజిటివిటీ ఏమీ లేదు మామ అసలు. ఇందులో యష్ తప్పేమి అనిపియట్లేదు మామ. ఎందుకంటే యష్షే సినిమా జూసిండడు. ఒకవేళ చూసింటే ఫస్ట్ హాఫ్‌లో ఎనక్కొచ్చేసేవాడు. లేదు సినిమానే ఒప్పుకోండడు. 'గీతూ మోహన్ దాస్' ఏం జెప్పి నరేట్ జేసిందో సినిమాని మాత్రము, సరే ఫైనల్ డ్రాఫ్ట్ చూసినా గూడా ఇంక 700 సీఆర్ ఎంతో బడ్జెట్ అయిపోయింది. పోతే పోయింది సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నారేమో నాకు తెలీదు మరి. ఫస్ట్ హాఫ్ ఎట్లుందంటే ఫస్ట్ ఒక 10, 15 మినిట్స్‌లో ఒక స్టోరీ ఏదో చెప్తారు. ఓకేనా కథ చెప్తారు. అది అర్థం కాదు ఎవరికీ. అది వేరే విషయము. మళ్ళీ ఫస్ట్ హాఫ్ అంతా షూటింగు, షాటు. షూటింగు, షాట్లు. షూటింగు, షాటు. షాట్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. అసలు ఏమీ లేదు మామ. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గాదు. కమర్షియల్ సినిమాని కామెడీ సినిమా చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఒకరితో ఒక్కొక్కలాగా జరుగుతా ఉంటుంది. పనులన్నీ జరుగుతా ఉంటాయి. పనులంటే మీకు అర్థమై ఉంటది. పనులన్నీ జరుగుతాయి. గన్‌లు, ఫైటింగు, షూటింగు, సిగరెట్లు, స్మోకింగు, డ్రింకింగు అంతే. సినిమా అంతా అదే జరుగుతది మామ. ఇంగా మ్యూజిక్కు వానెమ్మ థూ మ్యూజిక్ ఏందిరా స్వామి! అసలు మ్యూజిక్కు వరస్ట్ సీరియస్‌గా చెప్తున్నా మామ. 'కేజీఎఫ్‌ని' ఎంత ఆదరించామో ఆ నరేషన్‌కి, ఆ స్టోరీకి, ఆ మ్యూజిక్‌కి, యష్ అపియరెన్స్‌కి దీన్ని అసలు యాక్సెప్ట్ చేయరు మామ సినిమా. ఇష్టంటే సినిమా బాలేదని అర్థం. ఇంకేదైనా కంపేర్ చేయాలంటే సినిమా పోయిందిరా అంటే 'టాక్సిక్' అని చెప్పాలి అంతే ఇంక. సినిమా ఎవడో ఏదో మాట్లాడితే వాడిని నరికేయడము. నరికేయడం అంటే కత్తులు లేవులే కాల్చేయడము, పొడిసేయడము అంతే ఇంక. అంతకు మించి ఇంకేం నెక్స్ట్ మామ డబ్బింగు. ఆ డబ్బింగ్ డైలాగులు 'నమస్కారం రా స్వామి' ఆ డైలాగులు ఎవరు రాసారో డబ్బింగు అసలు ఏం అర్థం కాదు. ఆ పదాలేందో, ఆ భాష ఏందో ఇంక సెకండ్ హాఫ్ అంటావా? సెకండ్ హాఫు ఏం జరుగుతుందో ఇంకో కొడుకు డబుల్ యాక్షన్ చూపిస్తారు. కొడుకు ఇంకోలాగా ఉంటది మామ సినిమా. నీరసం వస్తది. 3 అవర్స్ డ్యూరేషన్ మళ్ళీ. 3 అవర్స్ 4 ఇయర్స్ తీసుకున్నారు. దేనికయ్యా? అట్‌లీస్ట్ కొద్దిగా బావుందంటే దేకచ్చు మామ సినిమాని వెళ్లి చూడొచ్చు. అసలు ఏం లేదు మామ ఇంకా. థియేటర్సే ఇంక తీసేస్తున్నారింక. ఈ సెకండ్ డే అట్‌లీస్ట్ ఇప్పుడు కొంతమంది హాలీవుడ్ అంటారు మామ. హాలీవుడ్ అన్నా ఒక ఎమోషన్ ఉంటది. ఒక నరేషన్ ఉంటది. ఒక ప లేయర్స్ ఉంటాయి. సినిమా లేయర్స్, ప్లాటింగ్ అనేది అన్నీ ఉంటాయి. రివ్యూస్ అంతా నమ్మొద్దండి. ప్రశాంతంగా 'ఇరుముడి' సినిమాకి పోండి. బెస్ట్. ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా చూస్తారు.